హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈ రోజు మనం శీఘ్రస్ఖలనాన్ని తగ్గించే ఒక సులువైన అద్భుతమైన చిట్కా గురించి మనం తెలుసుకుందామండి. ఇంత ముందు కూడా నేను శీఘ్రస్ఖలనానికి చాలా రకాలైన వీడియోస్ చెప్పడం జరిగింది. అందులోనూ అందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా, అందరూ చేసుకునే విధంగా ఎన్నో రకాల చిట్కాలని కూడా చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజు కూడా అందరికీ అందుబాటులో ఉండి అదేవిధంగా ఇటు ఎక్స్టర్నల్ గా అటు ఇంటర్నల్ గా రెండింటికి ఒకే చిట్కాను ఉపయోగించే విధంగా నేను ఇప్పటి వరకు కూడా చాలా వీడియోస్లో ఏంటంటే ఎక్స్టర్నల్ యూజర్స్ కి కొన్ని వీడియోస్ చెప్పాను, అదేవిధంగా ఇంటర్నల్ గా కడుపులోకి తీసుకునే వాడికి కొన్ని వీడియోస్ చెప్పాను. కానీ ఇప్పుడు ఈ చిట్కా మాత్రం ఇటు ఎక్స్టర్నల్ గా యూజ్ చేసుకోవచ్చు, అదేవిధంగా అటు ఇంటర్నల్ గా కూడా యూజ్ చేసుకోవచ్చు, రెండు విధాలుగా ఉపయోగించుకోవచ్చు. సో ఒకే చిట్కాని రెండు విధాలుగా ఉపయోగించుకున్నట్లయితే శీఘ్రస్ఖలనం అంటే ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్స్ లోనే కనుక వీర్యస్ఖలనం అవుతుంది అనుకుంటే దాన్ని పూర్తిగా మనం తగ్గించుకోవచ్చు. ఈ మధ్య కాలంలో ఈ జనరేషన్ లో చాలా మంది ఫేస్ చేస్తున్నటువంటి సమస్య ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్. దీనికి చాలా రకమైనటువంటి కారణాలు లేకపోలేదు. ఇంత ముందు కూడా నేను దీనికి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి కారణాలు కూడా నేను చెప్పడం జరిగింది. ఏ కారణాల వల్ల ఈ సమస్య వస్తుందో కూడా చాలా వీడియోస్లలో ఎక్స్ప్లెయిన్ చేశాను కూడా. కొత్తగా మా ఛానల్ ఫాలో అయ్యేవారు, కొత్త సబ్స్క్రైబర్లు, కొత్త వ్యూవర్స్ ఎప్పుడు మళ్ళీ నాకు కాల్ చేసి అడుగుతూనే ఉంటారు. అయితే ఇప్పుడు వాటంతా గురించి నేను చెప్పకుండా ఈ శీఘ్రస్ఖలన సమస్య అంటే మీరు రెగ్యులర్ పార్టిసిపేషన్ లో ఉండి కూడా ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్స్ లోనే అంటే ఒక నిమిషం అర నిమిషం వ్యవధిలోనే కనుక మీకు వీర్యస్ఖలనం అయిపోతూ ఉన్నట్లయితే దాన్ని శీఘ్రస్ఖలనం సమస్యగా మనం పరిగణలోకి తీసుకుంటాం. ఈ సమస్యను మనం స్టార్టింగ్ స్టేజ్ లోనే కనుక గుర్తించినట్లయితే ఇప్పుడు చెప్పబోయే చిట్కా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దీనికి కావాల్సిన రెండు చెట్లు అండి. రెండు చెట్టు యొక్క వేర్లు. ఒకటి మీకు ఆల్రెడీ తెల్లగలిజేరు చెట్టు గురించి నేను ఇప్పుడు ఇంత ముందు కూడా నేను చెప్పడం జరిగింది. తెల్లగలిజేరు చెట్టు అనేది పల్లెటూర్లలో, పొలాలలో, గట్లలో చాలా విరివిగా లభిస్తుందండి. సో ఈ తెల్లగలిజేరు చెట్టు యొక్క వేరు, అదేవిధంగా వెంపలి చెట్టు. ఈ వెంపలి చెట్టు అనేది కూడా మనం సహజంగా రోడ్ల మీద, రోడ్డు పక్కన చూస్తూనే ఉంటాం. మనము రెగ్యులర్ గా ఎన్నో రకాలైన చెట్లను రోజు చూస్తూనే ఉన్నా కూడా వాటి యొక్క ఉపయోగాలు అనేటివి మనకు దాదాపుగా తెలియవు. సో మేము ఎటన్నా బయటికి వెళ్ళినా, ఎటన్నా అవుట్ స్టేషన్స్కి వెళ్ళినా, ఏదైనా చెట్లు కనబడగా ఈ చెట్టు ఇక్కడ ఉందా, ఇది దీనికి పనిచేస్తుంది, ఈ చెట్టు ఇక్కడ ఉంది, ఏమైనా అవసరం ఈ చెట్టు ఇట్లా రావాలని మేము నోట్ చేసుకుంటూ ఉంటాం. ఆ చెట్టు గుర్తుపెట్టుకొని ఏ ప్రాంతాల్లో ఏ చెట్టు ఉన్నాయని. ఎందుకంటే మా వృత్తి ప్రొఫెషన్ అదే కాబట్టి కొన్ని చెట్లు దొరకవు సహజంగా. కాబట్టి కనబడ్డ చోట మేము వాటిని నోట్ చేసుకుంటూ ఉంటాం. సో ఇప్పుడు ఈ వెంపలి చెట్టు, అదేవిధంగా ఈ తెల్లగలిజేరు చెట్టు, ఈ రెండు చిన్న మొక్కలే అండి. ఈ చెట్లు చాలా ఈజీగానే మనకు అందుబాటులో ఉంటాయి. చుట్టుపక్కల పల్లెటూరులలో చాలా విరివిగా ఎక్కువగానే దొరుకుతుంటాయి. మనం చేయాల్సిన అంటే వాటి వేర్లను తీసుకొని వచ్చి బాగా శుభ్రంగా కడిగిన తర్వాత ఆ రెండు వేర్లను కలిపి మెత్తగా దంచండి. ఓకేనా? మెత్తగా దంచి లేపలా తయారు చేసుకున్నాక దాన్ని రెండు భాగాలు చేయండి. ఓకేనా? రెండు భాగాలు చేసి ఒక భాగంలో ఫర్ ఎగ్జాంపుల్ అది ఒక 150 గ్రామ్స్ వచ్చింది అనుకుందాం. 25 గ్రామ్స్ విడివిడిగా చేయండి. ఈ 25 గ్రామ్స్ లో కొద్దిగా కండ చక్కెర కలుపుకొని ఉదయం పూట పరిగెట్టన తినేసేయండి. ఆ మిగిలిన ఉన్నది చూసారా, ఈ మిగిలిన దాన్ని ఏం చేయాలంటే అంగం మీద ముందు ఎరుపు భాగాన్ని వదిలిపెట్టి అంగం మీద మంచిగా మసాజ్ చేయండి. మసాజ్ చేసి ఒక అరగంట సేపు ఒక పేపర్తో కానీ, లేదంటే ఒక కవర్తో కానీ, ఒక క్లాత్తో కానీ అంగానికి కట్టి పెట్టేసి ఒక గంట తర్వాత దాన్ని శుభ్రపరచుకోండి. ఇలా ప్రతిరోజు కనుక మీరు చేస్తుంటే ఈ శీఘ్రస్ఖలనం సమస్య అనేది పూర్తిగా తగ్గిపోయి సుమారుగా నా ఎక్స్పీరియన్స్ ప్రకారం 15 నుంచి 20 నిమిషాల పాటు చేయగలిగినటువంటి స్టామినా అనేది ఖచ్చితంగా వస్తుంది అంగానికి. సో అంతటి టైమింగ్ పట్టుత్వరని ఇస్తుంది. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే మీరు చేసేటప్పుడు తొందరగా చేయడము, వేగవంతంగా చేయడము ఇలాంటి వాటి వల్ల ప్రయోజనం ఉండదు. మీకు వీర్యస్ఖలనం అవుతుంది అని తెలిసినప్పుడు ఆపాలి. సో దాన్ని స్టాప్ అండ్ ప్లే టెక్నిక్ అంటారు. అంటే ఆపడము మళ్ళీ చేయడం, ఆపడము మళ్ళీ చేయడం. ఇలాంటి చిన్న టెక్నిక్స్ కనుక మనం ఫాలో అవ్వాలి. దానివల్ల ఏమవుతుందంటే అంగం మీద బ్లడ్ సర్క్యులేషన్ అప్ డౌన్ బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంటుంది. దీనివల్ల అంగం మీద నరాలలో, కండరాల్లో కూడా బలం, పట్టుత్వం అనేది పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి చిన్న స్టాప్ అండ్ ప్లే టెక్నిక్స్ ని ఖచ్చితంగా ఉపయోగించుకుంటూ ఎక్సైట్మెంట్, టెన్షన్స్ ఇలాంటి ఏవి లేకుండా మంచి డైట్, మంచి ఎక్సర్సైజ్ ఇలాంటివి కూడా ఫాలో అయినట్లయితే ఈజీగా సమయం. ఎందుకంటే మీరు ఎంత స్ట్రాంగ్ గా ఉన్నా, మీరు 6 ప్యాక్ ఉన్నా, మీరు హెల్దీగా ఉన్నా కూడా శీఘ్రస్ఖలనానికి దీనికి అసలు ఎలాంటి సంబంధం ఉండదు. సార్ నేను అన్ని విధాలుగా హెల్త్గా ఉన్నాను, ఎలాంటి సమస్యలు లేవు, నాకు బీపీ లేదు, షుగర్ లేదు, నేను ఫిట్ గా ఉంటాను, నేను డైలీ ఎక్సర్సైజ్ చేస్తాను, డైలీ జిమ్కి వెళ్తాను, అన్ని ఫుడ్ డైట్ అన్ని చాలా అద్భుతంగా ఫాలో అవుతాను అన్నా కూడా శీఘ్రస్ఖలనానికి దీనికి ఎలాంటి సంబంధం ఉంటుందండి. అది వస్తుంది అంతే, ఆ ప్రాబ్లం వచ్చేస్తుంది. సో అలాంటి సందర్భాలలో మనం ఇలాంటి చిట్కాలను వాడుకున్నట్లయితే ఈ సమస్య నుంచి చాలా త్వరగా సుమారుగా నా ఎక్స్పీరియన్స్ ప్రకారం ఈ చిట్కా అనేది మీరు 10 నుంచి 20 రోజుల వాటి మాత్రం కంటిన్యూగా వాడుకోండి. సో దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్, ఎలాంటి సమస్యలు కూడా ఉండవు. అండ్ ఒకవేళ మీకు కావాలి అనుకుంటే ఇంకా ఈ వెంపలి చెట్టు యొక్క వేరు ఉంటుంది కదా, ఈ వెంపలి చెట్టు యొక్క వేరుని
బుగ్గన పెట్టుకోండి. జస్ట్ వెప్పల చెట్టు యొక్క వేరుని బుగ్గన పెట్టేసుకొని కూడా మీరు పార్టిసిపేట్ చేస్తున్నా కూడా సమయం అనేది పెరుగుతూ ఉంటుంది. కాబట్టి మీరు ఆ విధంగా కూడా మీరు రోజు కలిసేటప్పుడు ఈ చిట్కాను వాడుకుంటూ ఆ వెప్పల చెట్టు యొక్క వేరును బుగ్గన పెట్టేసుకొని పార్టిసిపేట్ చేస్తున్నట్లయితే అప్పుడు కూడా ఆ రసాన్ని కొద్దిగా నమిలి మింగుతూ ఉన్నట్లయితే అప్పుడు కూడా దాని యొక్క పవర్ అనేది చాలా అద్భుతంగా పెరుగుతూ ఉంటుంది అండ్ టైమింగ్ కూడా ఇంకా ఎక్కువగా పెరుగుతుంది. ఈ చిట్కా గురించి నేను చాలా రోజుల క్రితం మేము వీడియో తీయడం అనేది జరిగిందండి. ఓకేనా, కాబట్టి ఆ విధంగా కూడా మీరు ఫాలో అవ్వచ్చు. సో ఫ్రెండ్స్, ఒకవేళ అయినా కూడా సమస్య తీవ్రంగా ఉన్నట్లయితే తప్పకుండా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. దీనికి వచ్చేసి ఇలాంటి సమస్య తీవ్రంగా ఉన్నట్లయితే మమ్మల్ని సంప్రదించండి. కింద స్కోర్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ ఉన్న మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. అండ్ ఒకవేళ మీరు రాలే పరిస్థితుల్లో ఉంటే మీ సమస్య తెలియజేసి కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం నాటు వైద్యం ఛానల్ మీకు మొదటి నుండి అందిస్తుంది. అండ్ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. కింద డిస్క్రిప్షన్ మన గ్రూప్ లింక్ ఉంది. లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలు మీకు అందులో ఎప్పటికప్పుడు పంపిస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.